आप सभी भाई लोग बहन लोग सब ठीक है क्या? కొడుతున్నమ్మా జుబ్లీల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళందరూ చేయలేవట్టండి ఒకసారి గట్టిగా. పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలి పిడికిలి రెండు పిడికిల్లో दोनों दोनों हाथ उठाइए. जय तेलंगाना. కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. మరి నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర దిశర వాళ్ళ అబ్బాయి వాత్సల్య, అట్లాగే మా తమ్ముడు జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే ఈరోజు షేక్పేట్లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ, अन्नादम्मुलंदरिकी, जितने भी भाई बहन आप लोग यहाँ पे इतनी बड़ी तादाद में यहाँ पे शामिल है, आप सभी भाइयों को बहनों को मैं अपना सलाम पेश करता हूँ. मी अंदरिकी हृदयपूर्वకంగా నా నమస్కారం. మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా, మెజారిటీ ఏంది తేలాలి గంతే అనిపిస్తున్నది. అంతేనా? పక్కానా? మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా? పక్కా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. సరిగ్గా 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైతికరేకి అవుదరు, రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే. రాష్ట్రం ఆనాడు 85,000 కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పచెప్పినారు. కరెంటు లేదు, తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. మంచినీళ్ళ గోస, అప్పుల పాలైన రాష్ట్రం. అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏనాడు కేసీఆర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు, ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేం సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం ఈ బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు. అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకొని మరి 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం ₹1,00,000 మాత్రమే. మన రాష్ట్రంలో 2023లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణను ₹3,87,000 తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు. కరెంటు లేని రాష్ట్రంలో 24 గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా? కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది. నేను చెప్పేది కరెక్టేనా? కరెంటు సమస్య పరిష్కారం చేసి, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి, గ్రామాలలో చెరువులు బాగు చేసి, గ్రామాలలో గోదావరిని, కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి, హైదరాబాద్లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు, రెండు కాదు, 42 ఫ్లైఓవర్లు, ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు 42 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారు. అన్ని రంగాలలో 1, 2 కాదు,
చదువుకోవాలనుకునే పిల్లలకి 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,116 రూపాయలు. ఆడబిడ్డ పుడితే 13,000 ప్రభుత్వ ఆసుపత్రిలో, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు. ఇట్లా పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి తాత దాకా అవ్వదాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 200 రూపాయలు ఉండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని 2,000 రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు. 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు, పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎట్లా పెరిగింది, అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది, పల్లె ఎట్లా బాగుపడ్డది, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది. మీరు హైదరాబాద్లో 2023 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి 3వసారి శాసనసభకు పంపినారు. మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అనుకోకుండా గోపన్న కూడా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ, మీ అందరితో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్నవాడు మాగంటి గోపీనాథ్ గారు. ఆయనను మీరు 5 ఏళ్ల కోసం గెలిపించినారు. కానీ దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యల వల్ల సంవత్సరంన్నర లోపలనే గోపీనాథ్ గారు మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం. ఇవాళ ఆ కుటుంబం, ఏ కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో, ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది. తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని, తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు వచ్చిన ఎన్నికతో, ఈ ఎన్నికల్లో గెలుపుతో, ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు. కానీ ఒకసారి ఆలోచించండి. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. హతేలీ మే జన్నత్ దిఖాకే, అరిచేతిలో స్వర్గం చూపెట్టి అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగాన్ని, గ్రామీణ ప్రాంతంలో ఉండే మరి అక్కడ ఉండే పెద్దలని మోసం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 420 హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అధికారం పెద్ద విషయం కాదు. 10 ఏళ్ళు మీరు మాకిచ్చారు, ఇవాళ వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు. నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 ఏళ్ళ మా పరిపాలన మీ ముందుంది. 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది. ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా, ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి. ఒక్కటంటే ఒక్క కారణం ఉందా? ఎన్ని మాటలు చెప్పినారు. పెద్ద మనుషులకి కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు 2,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా నెలకు 2,500 అందిందా? ఎవరికన్నా వచ్చిందా 2,500? ఎవరికన్నా 4,000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా గట్టిగా చెప్పాలా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? పోనీ కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంట్ అన్న చక్కగిస్తున్నారా ఈ ప్రభుత్వం? మంచినీళ్ళకు బిల్లులు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిండు. హైదరాబాద్లో 20,000 లీటర్లు ఫ్రీగా ఇక్కడ ఉండే పేదలకు ఇచ్చిండు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? ఇవాళ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన నీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు, ఇచ్చే ముఖం లేదు వీళ్ళకి. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్ళు ఇచ్చే తెలివి లేదు,
పేదలకి పథకాలు ఇచ్చే తెలివి లేదు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు. కేసీఆర్ గారు ఎన్నడూ పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలేదు. పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మంచి చేయాలని ఆలోచన చేసినారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బతుకమ్మకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీరలు వస్తుండేనా? ఒక్కసారి చీరలు వస్తున్నాయి అన్నటోళ్ళు చేయలేవట్టాలి. బతుకమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చినాయా? ఇలా కాంగ్రెస్ వచ్చినాక చీరలు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రంజాన్ तोहफा వస్తుండేనా లేదా? केसीआर साहब जब थे रमजान का तोहफा आता था कि नहीं आपको? आज मिल रहा आपको रमजान का तोहफा? केसीआर साहब जब थे तब के आप क्रिसमस के टाइम पे क्रिसमस गिफ्ट मिलता था. अब क्रिसमस गिफ्ट मिल रहा क्या? क्रिसमस कानुका वस्तुंदा? केसीआर साहब जब थे हुकूमत में केसीआर किट देते थे. आज केसीआर किट मिल रहा क्या आपको? आपके बच्चों को केसीआर किट मिल रहा क्या आपको? 2 साल में एक वादा नहीं निभाए, एक भी स्कीम ढंग से अमल नहीं करे, क्या मुंह लेके फिर वोट मांगने आ रहे कांग्रेस वाले, हमें तो नहीं समझ आ रहा. मुझे एक छोटा सा जुमला याद आ रहा है, वादे तो हसीन करते हैं, वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं. आग लगा के सीने में बुझाना भूल जाते हैं. आग लगा के सीने में बुझाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं. మాటలు చెప్పిండ్రు కానీ నిలబెట్టుకునే తెలివి లేదు, వాటిని అమలు చేసే జ్ఞానం లేదు. ఈరోజు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాడికి ఎంతో కొంత లాభం జరిగింది. జీవో నంబర్ 58 కింద, జీవో నంబర్ 59 కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో 1,50,000 మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు. కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు, కొత్తగా ఒక్క పేదవాడిని కూడా పెట్టుకోలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా 3,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినారు. మొత్తం హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు కట్టించినారు. మరి నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లన్న ఈ 2 ఏళ్లలో కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటాడు, మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా? ఆలోచన చేయండి. ఒకనాడు ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హటాओ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోं को हटाओ, गरीबों को बेदखल करो, गरीबों को बेघर करो. అంటే ఇల్లు లేకుండా బయటికి మెడలు పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నేలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయింది, ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్లో ఉండే తెలంగాణ రాష్ట్రం. ఎకనామిక్ గ్రోత్లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది. పేపర్లు రాస్తున్నాయి, కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసిండు. హైడ్రా అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చిండు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఫ్లాట్లు కొనేటోడు లేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేటు కుప్ప చేసి పెట్టిండు. ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు. ఒకప్పుడు 2-2.5 వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ 1,000-1,200 సంపాదించలేని పరిస్థితి. 162 మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. రియల్ ఎస్టేట్ బంద్ అయింది, కారోబార్లు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు పారిపోతున్నాయి. 1 కాదు 2 కాదు. మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడుకు పారిపోయింది. కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్కు పారిపోయింది. ఫాక్స్కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది. ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచన చేయండి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 లక్షలున్న ఐటీ ఉద్యోగులు దాదాపు 10 ఏళ్ల లోపలనే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి
10 ఏళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ 1 చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం 28 రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలా. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద, ఆయననే రోత మాటలు మాట్లాడితే, ఆయననే పనికిమాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా? పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆయన ఏమంటున్నాడు? ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డి గారిని అయ్యా నువ్వే చెప్పినావు కదా, మరి అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి, నువ్వే చెప్పినావు కదా, ఆడపిల్లలకు చెప్పినావు నెలకు 2,500 ఇస్తా అని, పేదవాళ్లకు ముసలి వాళ్ళకు చెప్పినావు నెలకు 4,000 పెన్షన్ ఇస్తా అని, వికలాంగులకు చెప్పినావు నెలకు 6,000 పెన్షన్ ఇస్తానని, అట్లాగే మరి రైతులకు చెప్పినావు, మైనారిటీలకు మైనారిటీ సబ్ ప్లాన్ అన్నావు, అట్లాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నావు, మొత్తం 420 హామీలు ఇచ్చినావు. మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది, 4 రోజులకు ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీహిల్స్లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2,500 పెన్షను, నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్కు ఓటేస్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఒక్కటే అనుకుంటాడు, నేను ఏమి ఇవ్వకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1,000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంటు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా నాకే వేస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అరే ఫికర్ మత్ కరో కుచ్ నహీ హువా. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే आप एक बार सोचो, आप लोग एक मर्तबा सोचो, अगर इनको ऐसे ही हम वोट पे वोट देते गए, आजकल मैं देख रहा हूँ कुछ लोग हमारे भाई लोग कांग्रेस को वोट दियो बोल के बोल रहे। मैं आपसे कहना चाहता हूँ 75 साल 75-78 ईयर्स आप कांग्रेस को वोट देते आए। माइनॉरिटीज़ को, खास हमारे मुसलमान भाई बहन को कांग्रेस वोट बैंक की तरह इस्तेमाल करते आई। आप 1 नहीं 2 नहीं 11 मौके दिए कांग्रेस को हुकूमत बनाने का, वहाँ मरकज़ में और यहाँ पे रियासत में, हर जगह कांग्रेस ही थी 65 साल से ज़्यादा। 65 साल कांग्रेस हुकूमत चलाने के बाद आज हमारे कोई बहन या भाई अगर गरीब है, अगर लाचार है, अगर पासमंदगी में है, तो कौन उसका जिम्मेदार है? 10 साल हुकूमत चला के आपकी खिदमत करने वाले केसीआर साहब की 65 साल हुकूमत चला के भी गरीबी हटाओ बोल के आज तक कुछ नहीं करने वाली कांग्रेस पार्टी जिम्मेदार है। कौन जिम्मेदार है? आप एक बार सोचिए। कांग्रेस ये मानती है कि आपके वोट उन पे उनका गुत्ता है, उनका टेका है। मैं आप सभी भाइयों से बहनों से कहना चाहता हूं, क्या किया कांग्रेस ने 2 साल में? आप एक मर्तबा सोचिए, गौर करिए. ఇంకొక మాట నేను మీకు చేసే విజ్ఞప్తి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జూబ్లీహిల్స్ ప్రజల అమాయకులు ఆఖరికి వచ్చి షేక్పేట బస్తీలల్లా, షేక్పేట విలేజ్లా, ఇంకా మిగతా రేమత్ నగర్లా, బోరబండల ఆడ ఈడ మేము మొత్తం దోసుకొని సంపాదించిన పైసలు విదజల్లితే పైసలు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఇంటింటికి వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములను రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి పైసలు ఇవ్వబోతారు. మీరు కూడా ఏం చేయండి, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు, తప్పేం లేదు. పైసలు వాళ్ళ పైసలేం కాదు, మందిని ముంచి సంపాదించిన పైసలు బరాబర్ తీసుకుంటారా లేదా? కానీ ఓటు ఎవరికేయాలి? ఏ గుర్తు?
ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు దేశముదురులు. వాళ్ళు ఏం చేస్తారు, పైసలు చేతిలో పెడతారు. ఓటుకు 5,000 ఇస్తారట, రాసుకోండి. ఓటుకు 5,000. 5,000 ఇస్తే మీరేం చేయరు ఎరికేనా? 5,000 ఇస్తే మంచిగా జేబులో పెట్టుకొని మెల్లగా అడుగురి, అవు బిడ్డ మరి మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగురి. అగో ఏం పైసలు అంటే అవు బాకీ. అరే నీకు దండం పెడతారా భయ్, బంద్ చేయి నువ్వు. ఓయ్ ఓ బంద్ కర్రే బడే బాయ్, బంద్ కర్. ఇగో గా పైసలు బాకీ ఎంత బాకీ ఉన్నాడు రాసిరు చూడు. ఒక్కొక్క ఆడబిడ్డకు 24 నెలలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. 5,000 జేబులో పెట్టుకోండి, మరి మిగతా 55,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని మెల్లగా అడుగుండ్రి. ముసలోళ్ళ దగ్గర పోయి 5,000 చేతులు పెడితే నువ్వు నాకు 48,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 24 నెలలు 2,000 చొప్పున 48,000 బాకీ ఉన్నావు, 5,000 ఇచ్చినావు, మిగతా 43,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగుండ్రి. అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాన్నావు, 24,000 ఇవ్వాలి, మరి 5,000 ఇచ్చినావు, మిగతా 19,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ కాంగ్రెస్ ఓడా అని అడగాలి. ఇంకొకటి కూడా ఉన్నది డేంజర్. వాళ్ళు ఏం చేస్తారంటే షైజ్ ఆపమంటారు, ప్రమాణం చేయమంటారు. ప్రమాణం చేసుడు తెలుసు కదా, ఇట్లా దేవుని మీద ఒట్టేసి చెప్పమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? వాళ్ళు ప్రమాణం చేయమనగానే మీరు కూడా షైజ్ ఆపాలి. నిజాయితీగా షైజ్ ఆపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు అనుకోవాలి. లోపల అనుకొని బయటికి వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి. ఏం తప్పు లేదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే చేయించాలి, కాంగ్రెస్ ఓడిచ్చే పైసలు తీసుకోవాలి, కేసీఆర్ సార్కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపియాలి మాగంటి సునీతమ్మని. ఏ గుర్తు మనది? కారు గుర్తేనా? मर्सीपोर गदा। हमारे जितने भाई बहन हैं, आप तमाम भाइयों से भी मैं एक चीज़ कहना चाहता हूँ। मैं आते आते एक चीज़ यहाँ पे लिख के ला लिया, कहीं देखा था मैंने, अच्छा लगा इसीलिए बोलना चाह रहा हूँ। ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा, देखते हैं कांग्रेस तेरी सरकार रहेगी कब तक? जुबली हिल्स की आवाम अगर एक शानदार मुक्का मारेगी ना, ज्यादा दिन नहीं टिकने वाला है, ज्यादा दिन नहीं टिकेगा। इसीलिए मैं कह रहा हूं, ये जुल्म करने वाले कांग्रेस वालों कितने दिन रखेगी तुम्हारी सरकार, ये भी देखेंगे। इंशाअल्लाह जरूर जीतेंगे, जीत के आपका खिदमत करेंगे। और वादा है आपसे जमहूरियत में जीतना चाहिए आवाम को, हमारे भाइयों को, बहनों को, गरीबों को। कोई पार्टी जीते कोई पार्टी हारे वो बेमतलब बात है, जीतना है हमारे भाइयों को, गरीबों को। यहां की आवाम की आवाज अगर दिल्ली तक पहुंचाना है, जिन्होंने धोखा दिया आपको, 4,000 करोड़ का बजट बोले माइनॉरिटीज को, 4 रुपया तक नहीं रखे, आपको बोले कि 1,000 अलग से देंगे, आपके लिए 1,000 करोड़ अलग से देंगे, वो भी मुकम्मिल नहीं हुआ। माइनॉरिटी सब प्लान बोले, वो भी नहीं करे। पर आप देखे होंगे आज अजहरुद्दीन साहब को वजीर बना दिया ना, अगर बीआरएस के डर से, बीआरएस के खौफ से, बीआरएस के बोलने से अगर वजीर बन गए, तो आप सोचो अगर जुबली हिल्स में आवाम मुक्का मारेंगी तो जरूर वो पूरे के पूरे का वादे जो करे, 420 वादे सारे के सारे निभाना पड़ेगा यहाँ के कांग्रेस के हुकूमत को। याद रखिए, अगर आप जुबली हिल्स में कांग्रेस पार्टी की जमानत जब्त करेंगे, तब भी आपको मिलेगा, हमारे बहनों को हर महीना 2,500 रुपया मिलेगा, सिर्फ और सिर्फ कांग्रेस पार्टी की जमानत अगर आप जब्त करेंगे तभी मिलेगा। वैसे ही हमारे बुजुर्गों को वादा किया था 4,000 रुपये का आसरा पेंशन, 4,000 अगर चाहिए कांग्रेस का जमानत जब्त करो तभी आपको मिलेगा। वैसे ही कहा था कि क्या केसीआर साहब 1 लाख रुपया दे रहे हैं शादी मुबारक में, हम 1 तोला सोना भी देंगे बोले। 1 तोला सोना, तुलम बंगारम इस्तान तेलुसु कदा मीकु, 1 तोला सोना देता हूं बोले। सोना तो छोड़ो, आप सोने नहीं दे रहे गरीबों को, ये लोग सोना तो भूल जाओ, आप लोग सोने नहीं दे रहे गरीबों को। कब आके बुलडोजर घर पे हमारी घर गिरा देता बोल के आज गरीब परेशान है। इसीलिए सब कारोबार खत्म करने वाले, तेलंगाना की इज्जत आज पूरा कचरा करने वाली पार्टी कांग्रेस, यहाँ के रियल एस्टेट, यहाँ के धंधे, यहाँ के कारोबार
हर किसी को नुकसान पहुंचाए, चाहे आप हिंदू हो मुसलमान हो, हर किसी को तकलीफ पहुंचाई कांग्रेस पार्टी। इसलिए एक सबक सिखाने का मौका है, एक जबरदस्त मुंह तोड़ जवाब देने का मौका है आप सभी को। इसलिए तमाम भाइयों से बहनों से गुजारिश है, 11 तारीख आइए बाहर, आके जबरदस्त तादाद दीजिए। आपकी बहन मागंटी सुनीता, आपकी जैसी ये खवातीन है, उनको हमारे मागंटी गोपीनाथ साहब की अहलिया हैं, उनको आप वोट दीजिए, बड़ी तादाद से उनको जिताइए, तभी जाके फिर केसीआर साहब वजीर आला बनेंगे।